కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ రాజకీయ వ్యవస్థకు నిజాయితీ లేదు. బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళకు రావాలని ఇయ్యాలని చెప్పనే నిజాయితీ మాత్రం కనబడతలేదు. దాంట్లో ఫోర్ ఫ్రంట్ లో కాంగ్రెస్ ఇప్పుడు కాకా కలేరికల్ కమిషన్ కావచ్చు, క్యాస్ట్ సెన్సెస్ 1931 తర్వాత జరగకపోవడం కావచ్చు, కంటిన్యూస్ గా అప్పటి నుంచి చూసినా కానీ ఈవెన్ మండల్ కమిషన్ వచ్చినప్పుడు కూడా రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ మనం కంటిన్యూస్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా ఎక్కువ నిజాయితీగా వాళ్లకు ఈ బీసీలకు రాజ్యాధికారం రావాలి, వాళ్ళ వాటాకు రావాలనేది మాత్రం ఎక్కడ స్పష్టంగా కనబడతలేదు. ప్రతిసారి వాళ్ళు కొన్నిసార్లు ముంగడికెళ్ళి పొడిసిరు, కొన్నిసార్లు ఎన్నుపోటు పొడిసిరు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఇది ఎట్లాగూ నిలవదు అనేది తెలుసు. ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టికే మేము ఒక కంపల్షన్ లకు వచ్చినాము అనేది ఇప్పుడు జనం లోపల ఒక అభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నమే తప్ప ఇప్పుడు నిజంగా వాళ్ళకి నిజాయితీగా అనుకునేది ఉంటే 6 నెలల లోపల వాళ్ళు చేస్తామనేది అయితే కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టినరో 6 నెలల లోపల కులగణన చేసి అవన్నీ పట్టుకొని ఢిల్లీలో కూర్చొని షెడ్యూల్ 9 కింద పెట్టేటందుకు వీళ్ళు ఉద్యమాలు నిర్మాణం చేయనుండే. ఓకే, రాహుల్ గాంధీ ఆడ ఢిల్లీలో కూర్చొని జంతర్ మంతర్ దగ్గర కూర్చొని మొత్తం ఆయనకున్న పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయనకున్న వాళ్ళకున్న అలయన్స్ పార్ట్నర్లను కావచ్చు, అందరిని తీసుకుపోయి ఒక అజిటేషన్ ప్రోగ్రామ్ కనుక చేసేది ఉంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు తెలంగాణనే రోల్ మోడల్ అంటున్నాడు. రోల్ మోడల్ ఇచ్చుకపోయింది. ఓకే, దాన్ని నువ్వు రోల్ మోడల్ నువ్వు చెప్పుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు అజిటేషన్ చేసి షెడ్యూల్ 9 లో పెట్టిపియాలి. సో ఇప్పుడు షెడ్యూల్ 9 లో పెట్టిపిస్తేందుకు వెంటనే కనుక మూవ్మెంట్స్ నెక్స్ట్ 1-2 months అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా వారం రోజుల లోపల ఆయన ఒక కాల్ ఇచ్చి కూర్చోబెడితే తెలంగాణ కూడా గ్రామం నుంచి కదులుతుంది. ఇప్పుడు ఈవెన్ దేశం మొత్తం కూడా కదులుతుంది. అటువంటి అజిటేషన్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలి. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఉండొద్దు. ఈ కేబినెట్ మీటింగ్ మళ్ళీ నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ లో మేము నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాదు. సాయంత్రం ఫ్లైట్ ఎక్కి పోవాలి ఆయన ఆడికి, ఢిల్లీకి పోయి